రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర మనదే ఇదంతా క్యాప్షన్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు. మే లేదా జూన్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దాంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇటీవల మొదటి పాటను విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేస్తారని సమాచారం. భీమ్స్ ఈ పాటను రెడీ చేశాడట. ఈ పాటలో రవితేజ స్టెప్స్ సూపర్ గా ఉంటాయని సమాచారం. ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ధమాకా తర్వాత సూపర్ హిట్ పడలేదు. తాజాగా మాస్ జాతర ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. తూ మేరా లవరో అంటూ మాస్ ఊపుతో సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇడియట్లోని చూపులతో గుచ్చి గుచ్చి బీటును ఈ పాటలో రీక్రియేట్ చేశారు. ఇడియట్ లో వచ్చే ఐకానిక్ స్టెప్స్ ను కూడా రవితేజ రీక్రియేట్ చేస్తూ చేశారు. ఇవి మాస్ రాజా ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా ఉన్నాయి. శ్రీలీలతో రవితేజ చేసిన స్టెప్స్ వీరిద్దరి హావభావాలు కిరాకనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పాటలో ఈడియట్ సంగీత దర్శకుడు చక్రికి నివాళి ఇస్తూ మేకర్స్ చేసిన ప్రయత్నం గొప్పగా ఉంది. నిర్మాతలు కృత్రిమ మేధస్సుని ఉపయోగించి దివంగత సంగీత దర్శకుడు చక్రి స్వరాన్ని తిరిగి రీక్రియేట్ చేశారు. ఈ పాట వింటుంటే చాలా ఏళ్ల తర్వాత చక్రి రీ ఎంట్రీ ఇచ్చాడేమో అనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఏఐని ఇలా మంచి పని కోసం వాడిన మాస్ జాతర మేకర్స్ ఆలోచనను అభినందించాలి. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ గీతాన్ని భాస్కర్ భట్ల రాశారు. ఈ పాట ప్రోమోతోని అంచనాలను పెంచేశారు మేకర్స్. ఇక ఈ పూర్తి సాంగ్ వింటుంటే నిజంగా థియేటర్లోనే మాస్ జాతరేమోనని మూత మోగిపోద్ది అంటూ కూడా రవితేజ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ తరహా పాటలు రవితేజ ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. మరి ఆమె చేసిన మోసమేంటి, ఇతను పోయిన నష్టమేంటి అనేది సినిమాలో తెలుస్తుంది. కానీ ఫ్యాన్స్ కు నచ్చేలా, ఇమేజ్ కు నచ్చేలా మంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ తో వచ్చింది టీం. రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ సినిమా మాస్ జాతర నుంచి తొలి పాట తుమేరా లవర్ విడుదలైంది. ఇక రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే భీమ్స్ ఈ పాటను రెడీ చేశారట. ఇది కూడా సూపర్ మాస్ సాంగ్ తెలుస్తుంది. ఇక మొదటి పాటతో అంచనాలు పెంచారు.